మిత్రమా, సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిరుబురులాడితే వాతావరణం అంతా కూడా మారిపోతుంది నేస్తమా. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదం అవుతుంది. అనుబంధం బాగుండాలంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది నేస్తమా. భార్య మాత్రమే కాదు, భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగినా 75 ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు నేస్తమా. సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. అందుకే భార్యాభర్త ఇద్దరూ సమానమే. ఎవరూ కూడా తక్కువ కాదు, ఎక్కువ కూడా కాదు. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వమే పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది. కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు. భార్య ఉన్నప్పుడే భార్య విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకొనేస్తామా. అన్ని బంధాలు మధ్యలో ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. కాదంటారా? కులంలో ఏముంది నేస్తమా, గుణంలో ఉండాలి. కానీ మతంలో ఏముంది, మానవత్వం ఉండాలి. కానీ రూపంలో ఏముంది నేస్తమా, అందమైన మనసు ఉండాలి. కానీ బంధంలో ఏముంది, మన అన్న ఆలోచన ఉండాలి. కానీ అర్థమైందా? ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువగా విలువనివ్వకు, గౌరవాన్ని కోల్పోతావు నేస్తమా. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అయిపోతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు నేస్తమా. ఎవరిని కూడా ఏమీ ఆశించొద్దు. అప్పుడే నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఒక విషయాన్ని గుర్తుంచుకొనేస్తామా. గోరు పెరిగితే దాన్ని కత్తిరిస్తావే తప్ప వేలుని కూడా కాదు కదా. అలానే మనస్పర్ధలు పెరిగితే నీ అహాన్ని గ్రహించు, బంధాన్ని కాదు నేస్తమా. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. నీకు విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారి కోసం ఎదురు చూడకు నేస్తమా. నీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ప్రేమించదు. నిన్ను దూరంగా పెడుతున్న వాళ్ళకి దగ్గరవ్వాలని చూడొద్దు. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలని పంచుకోవద్దు. ఇది నీది కాదని దేనిపైన ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు మిత్రమా. నీ నిజాయితీని గుర్తుంచుకుని చోట నిమిషం కూడా ఉండొద్దు మిత్రమా. నటించడం తెలియదు అంటే ఎలా చెప్పు. మోసపోకుండా ఉండాలి అంటే గడుసుతనం నటించాలి. చులకన అవ్వకూడదు అంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిలా ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా ఉన్నట్టు నటించాలి. ఓడిపోకూడదు అంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారులు నోరు మూయించాలి అంటే కొంత పొగరు కూడా నటించాలి నేస్తమా. రాజకీయ పాత్రల నడుమ జీవించాలి అంటే ఎంతైనా కొంత నటిస్తూ ఉండాలి. అర్థమైందనుకుంటా. వేరెవరితో శారీరక బంధాన్ని కొనసాగిస్తూ పెళ్లి బంధానికి సిద్ధం కాకండి. పెళ్లి బంధాన్ని కొనసాగిస్తూ అక్రమ సంబంధం పెట్టుకోకండి. మీది ఎలాగో తెగించే మనస్తత్వమే. ఒకరు కాకపోతే ఇంకొకరు మధ్యలో నలిగిపోయేది మీ పిల్లలే కదా. అమ్మా నాన్నల మధ్య ఏం జరుగుతుందో తెలియక, వాళ్ళు ఎవరి దగ్గర ఉంటున్నారో ఎందుకు ఉంటున్నారో అర్థం కాక చాలా బాధపడతారు నేస్తమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయాన్ని తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పొద్దు నేస్తమా. ఎదిగే చెట్టు ఒదిగి ఉంటుంది. సత్య మార్గంలో నడిచేవాడే సంపన్నుడు. రేపటి పని ఈరోజే చేయాలి. ఆడది ఏడుపు ఇల్లు వల్లకాడవుతుంది నేస్తమా. పగను వదులుకో, పరిచయాన్ని పెంచుకో, స్వయం కృషితో జీవించు, సంతృప్తిగా అనుభవించు నేస్తమా. కాదంటారా? ఒక ఆడది మాటకు ముందు నవ్వింది అంటే ఆ ఇంటి మగాడి పరువు నవ్వుల పాలు చేస్తుంది అని అర్థం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు నేస్తమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.